ఏపీలో నేతల విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనల ఖర్చుకు సంబంధించి రచ్చ నడుస్తోంది. ప్రైవేటు పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఖర్చులు చూపించారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కూటమిని టార్గెట్ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ పర్యటనలు, విమాన ఖర్చులు ఇవి అంటూ సాక్షి మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే వాటికి పక్కా ఆధారాలు చూపించలేకపోతున్నారు. అయితే ఆధారాలతో టీడీపీ కౌంటర్ ఇస్తుండడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి లోకేష్ పై దృష్టి పెట్టింది. గడిచిన 18 నెలల కాలంలో చాలాసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు లోకేష్. ఆపై తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. ఢిల్లీ పర్యటనలకు సైతం వెళుతున్నారు. అయితే ఈ విమాన ఖర్చులన్నింటినీ ప్రభుత్వం భరిస్తోందని సాక్షి మీడియాలో పతాక శీర్షిక కథనాలు వచ్చాయి. దీనిపై టీడీపీ ఘాటుగానే స్పందించింది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి సోషల్ మీడియాలో పెట్టారు. గడిచిన 18 నెలల కాలంలో లోకేష్ చాలా పర్యటనలకు వెళ్లారని, కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్నది టీడీపీ మాట. అయితే ఫ్యాక్ట్ చెక్ సైతం ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పింది. లోకేష్ విమాన ఖర్చులన్నీ ఆయనే సొంతంగా భరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. చివరకు ప్రభుత్వంతో పాటు అధికారిక కార్యక్రమాలకు హాజరైన క్రమంలో సైతం లోకేష్ సొంతంగా ఖర్చులను భరిస్తున్నారు. లోకేష్తో పాటు కూటమి పెద్దల విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పాలని భావించింది టీడీపీ. 5 ఏళ్ల వైసీపీ హయాంలో జగన్ విమాన ఖర్చులు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుందట. 5 ఏళ్ల కాలంలో 222 కోట్ల రూపాయల విమాన ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భరించింది అంటూ సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే దీనిపై వైసీపీ నోరు తెరవడం లేదు. వైసీపీ హయాంలో జగన్ 10 కిలోమీటర్ల దూరాన్ని సైతం హెలికాప్టర్పై వెళ్లినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అదేం తప్పు కాదు కదా అన్నట్టు వైసీపీ మంత్రులు చెప్పేవారు. ఇప్పుడు లోకేష్ విషయంలో దుష్ప్రచారం జరగడంతో దానిపై క్లారిటీ ఇస్తూ టీడీపీ కొత్త ప్రచారానికి తెరతీసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ బదనామైనట్టు కనిపిస్తోంది.